సో భయ్య మీది ఎవరు? మాది రేపల్ల నియోజకవర్గం. సో ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే గెలుస్తాను, వైజాగ్ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తా, ఇక్కడి నుంచే పరిపాలన చేస్తా అని చెప్తా ఉన్నారు. మీరు ఎట్లా చూస్తారు? అలా అనుకోకపోతే రాజకీయ మనుగడ సాగదు. రాజకీయ మనుగడ సాగాలంటే అబద్ధాన్నో మోసాన్నో వెనక తన్నుడుగా పెట్టుకొని నడవాలి. లేకపోతే ముందుకు వెళ్ళలేడు కదా. ఇప్పుడు నేను ఓడిపోతానంటే అక్కడికి వెళ్ళి పోటీ చేయలేడుగా. గెలుస్తానని ధీమాతోనే వెళ్తాడు ముందుకి. ఆ ధీమా లేకపోతే రేపొద్దున మరి జనంలోకి వెళ్ళలేడు కదా. ధీమాతో ముందుకు వెళ్తాడు. రేపొద్దున ఆయన జనాలకి ఒక పువ్వే పెట్టాడు. జనాలంతా కలిసి 2 పువ్వులు అతనికి పెడతారు. అది మటుకు పక్క. అంటే ఇక్కడ ఉన్న రాజధానిలో ఉన్న సచివాలయాన్ని తాకట్టు పెట్టారు. ఇక్కడ అభివృద్ధి చేస్తా పై మెరుగులు దిద్దితే చాలు అని చెప్పి అక్కడ చెప్తా ఉన్నారు. అంటే ఈయన కంటికి జనాలు ఒక మాదిరిగా కూడా కనపట్లేదు అంటారా? ఇక్కడ జనాలకి తెలిసింది ఒక సచివాలయమే. ఏపీలో ప్రతి ఒక్క పంచాయతీలో సచివాలయం ఉంది. ప్రతి ఒక్క పంచాయతీలో ఇరిగేషన్ భూములు ఉన్నాయి. పంచాయతీ గవర్నమెంట్కి సంబంధించిన బోల్డ్ భూములు ఉన్నాయి. అన్ని సార్లు రాళ్ళేసేసారు. పక్కాగా లాక్కోవటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. నెక్స్ట్ అతనే కనుక రాజకీయంగా మళ్ళీ సీఎం అయితే ఆయన పక్కాగా అతను నెక్స్ట్ సీఎం అయితే ఇక పబ్లిక్ వాళ్ళ సొంత భూముల్లో కూడా ఉండటానికి లేదు. మొత్తం రాళ్ళు వేసేసుకున్నాడు, నాది అనిపించుకున్నాడు. అయితే నెక్స్ట్ సీఎం అయితే లాక్కోవటానికి అన్ని సిద్ధం చేసుకున్నాడు. ఇది పక్కా. మరి ప్రజలు చేస్తారా సీఎం? ఆయన నమ్మకం అయింది కానీ జనానికి తెలుసుగా. నాకు తెలుసు. లాస్ట్ టైం నేను జగన్మోహన్ రెడ్డికే ఓటేసా. ఈసారి నేను ఎవరికి వేస్తానో నాకు తెలుసుగా. నేనే చెబుతున్నానుగా పక్కాగా సీఎం కాలేడని. మరి నాలాంటి వాళ్ళు దేశం మీద ఎంతమంది ఉండి ఉంటారు? ప్రతి ఒక్కరు ఆలోచన ఇట్లాగే ఉంది. ఇప్పుడు నేను ఒక బీసీ న్యాయబ్రాహ్మణ కులస్తుడిని. మా కులం సామాన్యంగా రాజకీయంగా బయటకు రాదు. కానీ మేము బయటపడి జగన్మోహన్ రెడ్డి కోసం కష్టపడి పనిచేసాం. మమ్మల్ని అక్కడ ఎదవల్ల చేశాడు. 2 ఆడపిల్లలు నోటికాడ కూడి తీశాడు. మరి అసంటోడికి నేను ఎట్లా సపోర్ట్ చేస్తాను? ఎట్లా ఓట్లేస్తాము? వెయ్యం. ఇప్పుడు న్యాయబ్రాహ్మణ ఫెడరేషన్ తరఫున 1000 కోట్లు ఇచ్చారు. ఎన్టీ రామారావు టైంలో ప్రతి చిన్న కులానికి కూడా రూపాయి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేశాడు. వాటన్నిటిని ఇతను నిర్వీర్యం చేశాడు. ఈ ఫెడరేషన్ డబ్బులన్నీ తీసుకొని వెళ్ళి అమ్మలకి అక్కలకి అనవసరంగా రూపాయి ఇస్తున్నాడు. 4 రూపాయలు ఇతను తినేసేస్తున్నాడు. మా సొమ్మునే మాకు రూపాయి ఇచ్చి 4 రూపాయలు తినేస్తున్నాడు. మరి అతనికి మేము ఎట్లా ఓటేస్తాం నెక్స్ట్? మరి ఏ ధైర్యంతో ఆయన 170? అబ్బా ధైర్యం లేకపోతే బతకలేడండి. ఇప్పుడు నేను ఆ పని చేస్తేనే బతుకుతాననే, ఆ పని చేస్తేనే కదా నేను బతికేది. పని చేయకపోతే ఎలా బతుకుతాను? అట్టాగా అతను సీఎం హోదాలో ఉన్నాడు. మాట్లాడతాడు, అట్టాగా మాట్లాడతాడు. జనం చెబుతారు కదా రేపు పొద్దున్న తీర్పు. జనం చేతిలోనే ఉంది. అది నా సొంత సర్వే. నా ఇష్టం వచ్చినట్టు చెప్తారు. నా సర్వేలో నేను చెప్పిందే ఏదవాకు. అది పబ్లిక్ తెలియదుగా. పబ్లిక్ చెబుతారు కదా రేపు పొద్దున్న సర్వే. అప్పుడు తెలిసింది బొమ్మ. సో ఇప్పుడు బీసీల విషయానికి వద్దాం. బీసీ డిక్లరేషన్ సభ తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి నేను పదవులు ఇచ్చానని చెప్తాను. పదవుల కన్నా ఇంకేం డిక్లరేషన్? సరే నేనే ఒక న్యాయబ్రాహ్మణ కులానికి సంబంధించిన వాడిని. నా కులానికి ఏం పదవి ఇచ్చావు నువ్వు? సరే మా బీసీ కులంలో చాలా మంది ఉన్నారు. మా బీసీలో చాలా మంది కులస్తులు ఉన్నారు. ఇచ్చాడు, మంత్రి పదవులు ఇచ్చాడు. మంత్రి పదవి ఇచ్చాడు. మరి వాళ్ళ పనిని వాళ్ళని చేసుకొని ఇచ్చాడా? చేసుకొని లేదుగా. ఇతర పెత్తనం చేశాడు. ఇప్పుడు బీసీ కులానికి ఇచ్చాను అంటున్నాడు. ఇప్పుడు న్యాయబ్రాహ్మణ కులానికి ఇలేదు, తీసేసేయండి. వేరే కులస్తులకు బీసీ కులానికి ఇచ్చాడు. మరి అతను చేయాల్సిన పని అతను చేయనిచ్చాడా? గుప్పిట్లో పెట్టుకొని ఇది చేయి అది చేయి అంటున్నాడు. మరి ఇంకేం చేస్తాడు ఆయన? ఇచ్చానని పేరే, చేయటానికి నువ్వు ఒక్క ఇలేదుగా, అధికారం ఇలేదుగా. ఏమి చేస్తాడు? ఎలా చేస్తాడు? తెలుగుదేశం చట్టం తీసుకొస్తానుంది. సో ఆ చట్టం ఎంతవరకు మీకు రక్షణగా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఇంతకు ముందు చేసి చూపించాడు. ఇక ముందు చేస్తాడనే నమ్మకాన్ని కలిగిస్తున్నాడు. ఇంతకు ముందు చేసిన ఆయన చేస్తాడనే నమ్మకం కలిగించినప్పుడు నమ్మాలి. ఇంతకు ముందు చేస్తానని చెప్పి చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి అవకాశం ఇచ్చారు, చేయలేకపోయాడు. ఇంకా 2వ అవకాశం ఎవరు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గతంలో చేశాడు, చేసి చూపించాడు. అభివృద్ధి అంటే ఏందో ఆయన చూపించాడు. ఈసారి కూడా అభివృద్ధి ఆయనంతటికి ఆయన చేస్తానని చెప్పి అంటున్నాడు. ఇంకొక అవకాశం ఇచ్చి ఆ అభివృద్ధిని నిద్రలేపుదాం. సార్ ఈరోజు బీసీ డిక్లరేషన్ మీద ఇటు ఉమ్మడి పార్టీలు 2 కూడా జనసేన టీడీపీ కూడా భారీ ఎత్తున సభ పెట్టడం జరుగుతూ ఉంది. సో ఏంటి అసలు ఈ బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీలు ఏం ఆశిస్తూ ఉన్నారు? బీసీలు అంటే బీసీలకు రాజకీయంగా చైతన్యపరచాలనే ఉద్దేశంతో మరియు సంక్షేమ పథకాలు తీసుకురావాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు
కూడి ఈ బీసీ జైహో బీసీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. బీసీలకి సంక్షేమ పథకాలు అన్నిటిలో ఈ గవర్నమెంట్లో అన్నిటిలో లోపాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా విదేశీ విద్య మీద ముందుగా ప్రతి ఒక్కళ్ళు మేల్కొనాలి. అది అంబేద్కర్ విదేశీ విద్య అని చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చి అది తీసేసి లాస్ట్లో ఇంకా 4 నెలలు ఎలక్షన్ జరుగుతుండగా మళ్ళీ పెట్టారు. అలాగే విద్యా దీవెన, వసతి దీవెన, విద్యార్థులకు వసతి దీవెన అనేది శాంక్షన్ చేస్తున్నారు. కానీ ఇంతకుముందు డైరెక్ట్ కాలేజీకి వేసేవాళ్ళు, పిల్లలతో సంబంధం లేదు. ఇప్పుడు తల్లుల ఖాతాల్లో వేస్తున్నారు. తల్లుల ఖాతాల్లో 1 సంవత్సరం ఒకళ్ళకి వేస్తే 2వ సంవత్సరం ఇంకోళ్ళకి, అంటే 1 సంవత్సరంలో 4 ట్రిప్పులుగా వేస్తున్నారు. ఒక్కొక్క విద్యార్థి 1 ట్రిప్ మాత్రమే పడుతున్నాయి. కదమాది వాళ్ళు కట్టుకోవాల్సింది. ఇప్పుడు కాలేజీకి వెళ్తే ఆ సర్టిఫికేట్ తీసుకోవాలంటే డబ్బులు కట్టి తల్లిదండ్రులు సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఈ అమౌంట్ తడవకి సపోజ్ 15,000 కాలేజ్ ఫీజు అనుకోండి, 1 ట్రిప్పులో ఒకసారి 3,000 వేస్తున్నారు. ఇక ఆ సంవత్సరానికి అయిపోతుంది ఆ విద్యార్థికి. మిగతా ఈ స్టూడెంటే భరాయించాలి, స్టూడెంటు వాళ్ళ పేరెంట్సే. అలాగే వసతి దీవెన కూడా అంతే, సేమ్ ఒకసారే. అలాగే బీసీలో 126 కార్పొరేషన్లు పెట్టారు. కార్పొరేషన్లు పెడతాం పేరుకు గొప్పే, కానీ ఒక కుర్చీ ఆ ఆఫీస్లో ఒక కుర్చీ లేదు, ఒక చైర్ లేదు, వాళ్ళకి కనీసం వసతులు కూడా లేవు. మీరేమో కుర్చీలు లేవు, వసతులు లేవు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో బల్లగొట్టి మరీ చెప్తున్నారు, నేను కుర్చీలు ఇచ్చాను, వాళ్ళకి పదవులు ఇచ్చాను, ఎవరు ఇవ్వనన్ని పదవులు నేను బీసీలకు ఇచ్చానని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు కదా. అంటే పదవులు ఇచ్చారు కరెక్టేనండి, దానికి సరైన న్యాయం చేకూర్చాలి కదా. ఇంతకుముందు 126 కులాలు ఉన్నాయి, 126 కార్పొరేషన్లు ఉన్నాయి. ఆ కార్పొరేషన్ ద్వారా ఒక కులం అనుకోండి, ఒక 11 మంది సభ్యులతోటి ఒక సొసైటీ లాగా ఏర్పాటు చేసి వాళ్ళకు 10 లక్షలు 5 లక్షలు ఇచ్చేవాళ్ళు. అంటే వాళ్ళు ఆ సంఘంలో ఏదో ఒక వెహికల్ కొనుక్కుంటామో లేకపోతే ఏదన్నా షాప్ పెట్టుకుంటామో రన్ చేస్తున్నవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఆ 15 లక్షలు 150 మందికి ఇస్తున్నారు. అంటే మనిషికి 10,000 చొప్పున, సంవత్సరానికి మనిషికి 10,000 చొప్పున. ఇప్పుడు అలా అందరికి న్యాయం జరగదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు నేను అన్ని కులాలకి సమన్యాయం చేస్తున్నా అంటున్నారు. అది జరగట్లేదు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చారనుకోండి, యాక్చువల్గా బెనిఫిషరీకి ఏం అందలా ఉన్నోళ్ళకే. దాదాపు మా రేపల్లి నియోజకవర్గంలో ఒక 40 ఎకరాల పొలం ఉన్న ఆసాంకి 4 ఇళ్ల ఫ్లాట్లు వచ్చినాయి. అదేమన్నా మేము వ్యతిరేకించామనుకోండి, మా మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు. దానికి మేము ఎమ్మెల్యే గారితో చెప్పాము 2-3 సార్లు. దాని మీద మేము రిప్రజెంటేషన్ అవి చేసాం సార్. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అనే పాట బాగా పాడుతూ ఉన్నారు ఈ మధ్య. సో మీరు చూస్తేనేమో బీసీలకు కానీ లేదా అసలు రాష్ట్రంలో ప్రజలకు ఎవరికి కూడా న్యాయం జరగట్లేదు, మొదటి సంవత్సరం ఇచ్చిన వాళ్ళకి 2వ సంవత్సరం పథకం రావట్లేదు అని చెప్తా ఉన్నారు. అర్హులైన వాళ్ళందరికీ మేము ఇస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తారు. అప్పులు తీసుకొస్తూ ఉన్నారు, లేదంటే తాకట్లు పెడతా ఉన్నారు. ఆదాయం వస్తూ ఉంది ఇసుక మీద, మద్యం మీద, ఇంకా ఏదైతే ప్రజల నుంచి కట్టించుకున్న ట్యాక్సుల మీద రకరకాల ఆదాయం వస్తూ ఉంది. సో మరి ఈ డబ్బంతా ఏమైపోతుంది అనుకో? డబ్బంతా ఏమవుతుందంటే ముఖ్యమంత్రి గారిని అడగాలి, మేము చేయగలిగింది ఏముంది. ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు సిగరెట్ షాప్లోకి వెళ్ళినా కానీ డిజిటల్ పేమెంట్ అని అంటున్నారు. ఇప్పుడు 10 రూపాయలు గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్ ఉందనుకోండి, 12 రూపాయలు. ఆ 12 రూపాయలకు కూడా డిజిటల్ పేమెంట్ అంటున్నారు. కానీ ఇసుక కానీ ఈ మద్యాన్ని కానీ డైరెక్ట్ క్యాష్ పేమెంటే. ఎంత అమ్ముతుంది, ఎంత వస్తుంది, ఏంటనేది ఎవరికి తెలియదు, ఆ భగవంతుడికి ముఖ్యమంత్రి గారికి తప్ప. సో మరి మీరు ఏ ఊరండి? మాది రేపల్లండి. రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? రాజధాని అమరావతి యాక్చువల్గా రైతులు తినకో పెద్దలు సంపాదించిన ఆస్తులు అవి. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మాట నమ్మి, అలాగే ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి ఆ రోజున ఉన్న ప్రతిపక్ష నాయకుడు మాట నమ్మి రైతులందరూ సిఆర్డీఏకి ఇచ్చారు, బాగానే చేశారు. ఈ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత 3 రాజధానులు అనే దాని నిదానం బయటికి తీసుకొచ్చి ఈ అమరావతిని నిర్విఘ్నం చేశారు. సో ఈరోజు వైజాగ్లో చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, రేపు అధికారంలో ఖచ్చితంగా నేనే రాబోతా ఉన్నా, వైజాగ్ నుంచే పరిపాలన చేయబోతా ఉన్నా, ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి వైజాగ్ ప్రజల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అనేదాన్ని మీరు ఎట్లా చూస్తారు? మేము ఖండిస్తున్నామండి. అది అయ్యే పని కాదు. ఎందుకంటే దాని మీద హైకోర్టులో, సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. అది ఎంత అవుతుంది, ఇది ఓన్లీ ఎలక్షన్ డ్రామానే. అక్కడ
ఆ విశాఖపట్నం ఆ ఏరియా ప్రజలను ఓటర్లను ఆకట్టుకుంటాం కోసం రాజధాని విశాఖపట్నం అంటున్నారే కానీ అది అసంభవం జరగదు. రాజధాని అమరావతిని దాటి వెళ్ళదు మాకు తెలిసినంత వరకు. నేను ఒక అడ్వకేట్ అండి. నేను 30 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాను. 20 సంవత్సరాలు రేపల్లి మున్సిపల్ అడ్వకేట్ నేను ప్రాక్టీస్ చేశాను. తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. రాజకీయం మొత్తం కూలంషంగా పట్టినవాడిని మేము. ఓకే, అంటే రాష్ట్ర అభివృద్ధిని అంతా కూడా చంద్రబాబు నాయుడు కానీ లేదంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని ఇలా అనునీయులు కోర్టుకి వెళ్ళి అడ్డుకున్నారు రాష్ట్ర అభివృద్ధి జరగకుండా అని చెప్పి కూడా ఆయన లేదండి, అది రైతులు వాళ్ళు వెళ్ళింది. రైతులు ఇప్పుడు పొలం ఇచ్చిన వాళ్ళు ఊరిని ఎందుకు ఊరుకుంటారండి? మామూలుగా యాక్చువల్గా ఎకరం వచ్చేసి ఎక్కడైనా కానీ 20-25 లక్షలు ఉంది. ఎవరో పూర్వీకులు సంపాదించి తల్లిదండ్రులు బిడ్డలో సంతోషం కోసం కూడబెట్టిన డబ్బులు. రాజధాని అంటే రాజధాని డెవలప్ అయితే మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉపాధి ఉపాధి దొరికిద్దనే ఉద్దేశంతో ఇచ్చారు వాళ్ళు యాక్చువల్గా. లేకపోతే మన సొంత భూమి మనం 4 సెంట్లు ఎవరికైనా ఇస్తామండి? యాక్చువల్గా ఇవ్వం కదా. రాజధాని అభివృద్ధి చెందిద్ది, మా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో 32 గ్రామాల ప్రజలు సిఆర్డీకే ఇచ్చారు భూమి. దాంట్లో సిఆర్డీఏ యాక్ట్ ఉంది. ఆ సిఆర్డీఏ యాక్ట్ని మించి వెళ్ళటానికి కూడా అవకాశం 99% లేదు.